హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను నా అక్టోబర్ మంత్ పిఎన్ఎల్ అనేది చూపిస్తాను. నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసింది అక్టోబర్ మంత్ సంథింగ్ అరౌండ్ 30,000తో అండి. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ ప్రాఫిట్ అరౌండ్ 20,000, అంటే సంథింగ్ అరౌండ్ 50+% నేను ప్రాఫిట్ అయితే చేశాను. అండ్ దానికి సంబంధించిన వెరిఫైడ్ పిఎన్ఎల్ అనేది నేను చూపిస్తాను. సో దీస్ ఆర్ మై ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్, కానీ నేను నా వెరిఫైడ్ పిఎన్ఎల్ చూపిస్తాను సో దట్ మనకు అర్థమవుతుంది. యా, సో ఇది డాష్ బోర్డ్. నేను రిపోర్ట్స్కి వెళ్ళి పిఎన్ఎల్ ఫ్రమ్ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31st 2025. సో ఇది వచ్చేసేటప్పటికి ఈక్విటీలో నాకు పిఎన్ఎల్. సో ఈక్విటీలో వచ్చేసేటప్పటికి దీస్ ఆర్ మై పర్టికులర్ స్టాక్స్ అండి. అండ్ చూస్తే కనుక చిన్న చిన్నవే. దాని తర్వాత వచ్చేసేటప్పటికి చార్జెస్ 31 రూపీస్ అయితే పడింది. అండ్ ద అదర్ చార్జెస్, మనకి డిపి చార్జెస్ ఉంటాయి కదా, అవి ఇంతైతే పడింది. సో నా క్వాంటిటీ అనేది చాలా చిన్నది. ఇనిషియల్గా నేను లాస్ట్ మంతే స్టార్ట్ చేశాను కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ అనేది టెస్ట్ చేశాను ఆఫ్టర్ సో లాంగ్. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి నా పర్టికులర్ ఎంట్రీస్ అయితే ఇవి ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, నాకు కమోడిటీలో వచ్చేసేటప్పటికి కమోడిటీలో 18,000 ప్రాఫిట్ అయితే ఉంది. అండ్ 18,000 ప్రాఫిట్లో చార్జెస్ వచ్చేసేటప్పటికి 295 బ్రోకరేజ్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట ఆన్ లైక్ కపుల్ ఆఫ్ ట్రేడ్స్. సో నా రియలైజ్ ప్రాఫిట్ వచ్చేసి 18,000 ఉంది. సో మోస్ట్లీ నా కమోడిటీ ప్రాఫిట్ అనేది 18,000. అండ్ నేను ఇది యాక్చువల్గా నా పొజిషన్ అనేది ఇప్పుడు మనకి గోల్డ్లో చాలా పెరిగినాయి. సో గోల్డ్ బీస్, సిల్వర్ బీస్, ఈటీఎఫ్స్ చాలా పెరిగినాయి అనమాట. సో నా పొజిషన్ కమోడిటీలో తీసుకున్నా, స్పెషల్లీ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ దాంట్లో అంటే లైక్ గ్రాస్ పిఎన్ఎల్ 14th అక్టోబర్ నాకు వచ్చేసి 14,500 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆ 14,500 రూపీస్లో 240 సంథింగ్ ఏదో చార్జెస్, అండ్ నాకు రియలైజ్ ప్రాఫిట్ 14,300. సిమిలర్గా సేమ్ పొజిషన్ నేను తీసుకున్నాను, అప్పుడు మంచి డిప్ వచ్చింది. మళ్ళీ సెల్ చేసేసి బై చేశాను. అండ్ ఇది కూడా ఇప్పుడు 14,700 వచ్చింది. దీనికి కూడా సిమిలర్గా అంతే అండి మనకు వచ్చిన ప్రాఫిట్. కాకపోతే దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ లాస్. ఇక్కడ వచ్చేసి 11,000 లాస్ అయిందనమాట. సో ఈ 11,000 లాస్ అయింది అండ్ ఛార్జెస్ ఇవి. సో ఈ 11,000 లాస్ అయిన తర్వాత నేను ఓకే, అంటే కొంచెం లాంగ్ ఇంకో పొజిషన్ తీసుకొని హోల్డ్ చేద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ గోల్డ్ అంతా సైడ్ వేస్ ఉన్నది. సో లాస్ట్ పొజిషన్ వచ్చేసేటప్పటికి 426 రూపీస్. నేను ఆ రోజు అంటే 426 రూపీస్ ప్రాఫిట్లో సెల్ చేసేసాను అనమాట. సో కంబైన్ ఆఫ్ ఆల్ దీస్ నాకు మంత్ అంటే ఈ పర్టికులర్ అక్టోబర్ మంత్ అంతా వచ్చిన ప్రాఫిట్ వచ్చేసేటప్పటికి 18,000 ప్లస్ ఈక్విటీలో వచ్చేసి ఇంత. సో సేమ్ థింగ్ నేను నా వెరిఫైడ్ పిఎన్ఎల్లో కూడా చూపిస్తాను మీకు. వెరిఫైడ్ పిఎన్ఎల్ ఏదైతే ఉందో కన్సోల్ లింక్, అది కూడా నేను షేర్ చేస్తాను మీకు. సో దిస్ ఈజ్ మై వెరిఫైడ్ పిఎన్ఎల్. ఇక్కడ చూస్తే కనుక నా ట్రేడింగ్ యాక్టివిటీ అన్నీ ఉంటాయి అన్నమాట. నేను ఏప్రిల్ ఏం చేశాను, ఆగస్ట్లో ఏం చేశాను, అది ఇది అని. ఆగస్ట్ అది ఇది నేను అంత ఫ్రీక్వెంట్గా ట్రేడింగ్ అయితే ఏం చేయలేదు, చాలా తక్కువ, 1 రూపీ, 2 రూపీ, 3 రూపీస్. కానీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసింది అక్టోబర్ నుంచి. సో అక్టోబర్, నవంబర్ గోయింగ్ అవును. సో నవంబర్కి నేను చెప్తానమాట. సో దిస్ ఈజ్ మై అక్టోబర్ పిఎన్ఎల్ అండి. అక్టోబర్ పిఎన్ఎల్ నాకు అరౌండ్ 17,000 18,000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఈ లింక్ అనేది నేను నా కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, సో దట్ నా జర్నీ మీరు కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ యా, నాకేమైనా సజెషన్స్ ఉన్నా చెప్పచ్చు. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.